హాయ్ అండి. ఇప్పుడు నేను మాఘ పురాణంలోని 2వ అధ్యాయాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. శివుడు పార్వతికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలనని కుతూహలపడి దిలీపుడు మరల ఇట్లు ప్రశ్నించను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలనని కోరిక ఉదయించుచున్నది, కాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగిను. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయును మాఘమాస మహత్యమును గురించి చెప్పి ఉన్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధానం వివరించదని వినుము. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతం అందులే మందార వృక్ష సమీపమున ఏకాంతమున కూర్చొని ఉన్న సమయమున లోక జననీయకు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక విషయములను తెలుసుకుంటుని, కానీ ప్రయాగ క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనడి కోరిక ఉన్నది కాన ఈ ఏకాంత సమయం అంద క్షేత్ర మహిమను వివరింప ప్రార్థించుచున్నదని వేడుకొనగా పార్వతీపతి యొక్క శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించింది. దేవి, నీ ఇష్టము తప్పక తీర్చదని శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి అందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడు అగుటియే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు నరుడు స్నానం ఆచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయేగాక సమస్త పాపమును విడిపోవును. 2వ రోజు స్నానం చేసిన విష్ణులోకమును పోవును. 3వ నాటి స్నానం వలన విష్ణు సందర్శనం కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించినడల ఆ మనుజునకు మరి జన్మ అనేది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలం ఎంతని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి అందుండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ చెరువు కానీ నుయ్య కానీ కాలువ కానీ లేదా గోపాద మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలంలో స్నానమాచరించి సూర్యభగవానుకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున కానీ విష్ణాలయమందు కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతెంత కాదు. ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాద మునుగునంత నీరు ఉన్న సెలయేరినందు కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వల్లే విడిపోయి విముక్తుడగును. ఎవరికైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానం ఆచరించినడలా అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. అదియును గాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణను పూజించి సాయంకాల సమయంలో మాఘపురాణం చదివి విష్ణు మందిరమును కానీ శివాలయమును కానీ దీపం వెలిగించి ప్రసాదము సేవించినడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటే కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. అటులో ఒక పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మనెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరము నౌరవాది నరకములందు అనుభవించుట కంటే తాను బ్రతుకున్నంత కాలము మాఘమాసం నదీ స్నానం చేసి దాన ధర్మాది పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరము కదా. అదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమున తృణీకరించును అట్టివాడు అనుభవించు నరకబాధలు గురించి వివరించదను, సావధానముగా ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాతకాలమున నదీ స్నానమును కానీ జపమును కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకర్మలు కానీ చేయుడో అట్టివాడు మరణానంతరము సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీపాకమున నరకమును పడదోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపము చేత ఖడ్గము చేత నరకబడును, సలసల కాగు తైలముతో పడవేయబడును, భయంకరమైన యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకుజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారములు విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయను అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్ధిల్లి ఇహమందు
పరమందును సర్వసౌఖ్యమును అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమునందు ఏ స్త్రీ అటులు చేయదో అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటే కాక ఆమె పంది కుక్క జన్మలు ఎత్తి హీనస్థితి నందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ అయినను, బాలిక అయినను, జవ్వని అయినను, ఏ ఆశ్రమం వారైనను, ఏ కులం వారైనా కూడా మాఘ స్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసిన పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసం చేసేవారు, బ్రహ్మహత్యాది పాతకములు చేసిన వారు, సువర్ణమును దొంగిలించిన వారు, గురుభారితో సుఖించిన వారు, మద్యము తాగి పరిస్థితితో క్రీడించువారు, జీవహింస చేయువారు, మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించినడల వారి సమస్త పాపము నశించుటే కాక జన్మాంతమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వాడును, ఇతరులను వంచి వారి వద్ద ధనం అపహరించిన వాడును, అసత్యమాడి పొద్దుగడుపు వాడును, మిత్రదోహము హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహమును తిరిగి తాళి కట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించిన వాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడై తానే గొప్పవాడని అహంభావంతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులను విభేదములను కల్పించి సంసారం విడదీయవాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులను ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మలు చేయువారులు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరపకనే మాఘమాసమందు స్నానము చేసినంతనే మాత్రమే పవిత్రులగుదురు. దేవి, ఇంకను దీని మహత్యమును వివరించదను వినుము. తెలిసియుండి పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదిలోకి వెళ్ళి స్నానం చేసినడల వారికున్న పాపములను నాశనమగును. మాఘమాస స్నానమున ప్రాతకాలమున చేయవలెను. అలాగన చేసినచో సత్ఫలితము కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానం చేసేదని సంకల్పించును, అటువంటి మానవునికున్న పాపమును తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమ పదము చేరుట కర్హుడగును. శాంభవి, 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైన దగుటిచే ఆ మాసమంద ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగుచేయను. చలిగా ఉన్నదన్న స్నానం చేయని మనుషుడు తనకు లభించబో పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లతో స్నానం చేయలేరు కాబట్టి అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానం చేయించినడల ఆ స్నాన ఫలము పొందగలరు. చలి కాగని వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పెదప అగ్నిదేవునికి, సూర్య భగవానికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను. మాఘమాసములలో శుచి ఏ భేద బ్రాహ్మణికైనా వస్త్రదానం చేసినట్ల శుభ ఫలితములు కలుగును. ఈ విధముగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యం చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తమగును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చేయనో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కానీ, వైశ్యునికి కానీ, క్షత్రియునికి కానీ, శూద్రునికి కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వారి పుణ్యలోకమును పోవుటే కాక అడ్డంకులు తొలగిపోవును. మాఘమాస స్నానం చేసిన వారిని కానీ, చేయలేని వారిని కానీ, ప్రోత్సహించు వారలను కానీ చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధ కలుగుటే కాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని తలపై నీరు జల్లుకొని సూర్య నమస్కారం చేసి మాఘపురాణం చదువుకున్నట్టు కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము, దరిద్రము నశింపవలెనన్న మాఘమాస స్నానం కన్నా మరొక పుణ్యకారం ఏదియూనూ లేదు. మాఘమాసం వలన కలుగు ఫలితం ఒకటి ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసిన బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘ స్నానం చేసినంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతా
మాఘమాసం అంతే నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తి కలుగును కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలము కలుగునో వివరించే తినిగాన నేను చెప్పిన రీతి ఆచరించడానికి అందరికీ శుభప్రదము. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.